తెలియక ఏదో ఆశపడి కాంగ్రెస్లో ఏదో సాధిస్తామని చెప్పి ఆగమైపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్కు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ వస్తున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా వస్తూ ఉన్నాయి. ఈరోజు మండలంలో చందంపేట మండలంలో సీనియర్ నాయకులు మన ఎంపీపీ సర్పంచ్ సీనియర్ నాయకులు ఉదయ్ గారు వర్తపాటి గ్రామానికి సంబంధించిన పార్టీ ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో జరిగింది. దాంతోపాటు దేవరకొండ నియోజకవర్గంలోని ఇతర మండలాలు పట్టణాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన అనేక నాయకులు కూడా ఆ పార్టీలో రాజీనామా చేసి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో బాగా ఇతరులని తెలంగాణ తీసుకొచ్చి అద్భుతంగా ప్రపంచానికి ఒక ఆదర్శంగా అద్భుతమైన పరిపాలన అందించి అభివృద్ధి చేసిన కేసీఆర్ని వదులుకొని పొరపాటు చేసిన భావన ప్రత్యేకించి రైతాంగంలో, మహిళల్లో, పెన్షన్దారుల్లో స్పష్టంగా కనబడుతుంది. యువత మేము దారుణమైన మోసానికి గురైనాం. కనీసం ఏ అశోక్ నగర్ చౌరస్తాలోకి రాహుల్ గాంధీని తీసుకొచ్చి మాత్రం కూర్చోబెట్టి మాట ఇచ్చి మొదటి క్యాబినెట్లోనే చట్టం చేసి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాము అని చెప్పి రాహుల్ గాంధీతోని మాట ఇప్పించి ఇవాళ మోసం చేయడమే కాకుండా అదే రాహుల్ గాంధీ ఏ మెట్ల మీద కూర్చొని యువకులతో మాట్లాడిందో ఛాయ్ దాక్కుంటూ ఇవాళ కనీసం ఆ ప్రాంతంలోకి అడుగు కూడా పెట్టనీయకుండా చేసి మమ్మల్ని 144 సెక్షన్స్ శాశ్వతంగా పెట్టి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి యువత కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తూ ఉంది. వాళ్ళని దారుణమైన హింసలు పెట్టి వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళని అణిచివేస్తూ ఈ ప్రభుత్వం పోలీసులు నమ్ముకొని పనిచేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 ఏళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క శాఖ పనిచేసిన దాఖలాలు లేవు. అభివృద్ధి శాఖలు కానీ, సంక్షేమ శాఖలు కానీ, ఇరిగేషన్ శాఖతో సహా ఎవరు పనిచేసే దాఖలాలు లేదు. ఒకే ఒక్క పోలీస్ వ్యవస్థ, అది కూడా పూర్తిగా ఎమ్మెల్యేలు, మంత్రులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుల చేతిలో నడుస్తుంది. ఇవాళ ఒక ఎఫ్ఐఆర్ చేయాలి ఒక గ్రామంలో అంటే మండల పార్టీ అధ్యక్షుడితోనే ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు. కింది స్థాయి పోలీస్ అధికారులతో పాటు కొన్ని జిల్లాలలో జిల్లా ఉన్నతాధికారులు కూడా పూర్తిగా వాళ్ళ నిబంధనలను పక్కన పెట్టి అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ కేవలం కాంగ్రెస్ని మేము బతికిస్తాం, మళ్ళీ కాంగ్రెస్ని మేము కాపాడుతాం అనే పద్ధతిలో పనిచేస్తున్నారు. అన్ని నిర్బంధాలను ఎదుర్కొని కూడా